దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలోజ్ఞ అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తూ మరోసారి దేవుని మాటలు వినడానికి ఆయన సన్నిధిలో ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారని మీరందరూ? ఇప్పటికే చాలామంది క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, షాపింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి వారుగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. మనము క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి, మంచిదే. కానీ శరీర సంబంధముగా మాత్రమే కాదు, కానీ శరీర సంబంధముగా జరుపుకొనడానికంటే ముఖ్యంగా మన ఆత్మీయ జీవితంలో ప్రభువు నా కొరకే జన్మించారు అనేటువంటి ఆ ఒక్క ఉద్దేశము, ప్రభువులను రక్షించడానికే జన్మించారనేటువంటి ఆ మాట మనం గుర్తుపెట్టుకుంటే మనము ఆత్మీయంగా కూడా జరుపుకుంటాం. అటువంటి కృప ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచన భాగాన్ని మీరు చాలాసార్లు చదివి ఉంటారు, వినుంటారు. కానీ మనకు తెలిసినటువంటి సందర్భమే, కానీ ఒకసారి అందులో ఉన్న ఆత్మీయ భావం మనకు ఎలాగా బోధపడుతుందో ఒకసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదట లేఖనాన్ని మనం ఒక్కొక్క మాట చూసినప్పుడు, ఆ యూదా బెత్లెహేము ప్రాంతములో ఒక మనుషుడు ఉన్నాడు. ఒక మనుషుడు అంటే చాలామంది ఉంటారు, ఒకరి గురించి వ్రాయబడేది. ఆ మనుషుడు వివాహమైన వ్యక్తి, 2 కుమారులు కూడా ఉన్నారు. క్షేమంగా హాయిగా బ్రతుకుతున్నటువంటి ఆ దినాలలో అకస్మాత్తుగా వారి జీవితాలలోనికి ఏం వచ్చిందంటే కరువు వచ్చింది. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. కరువు అనేటువంటిది వచ్చేసింది. ఆ వ్యక్తి ఆ కరువు వలన కొంత అయోమయానికి గురైపోయాడు, గందరగోళ పరిస్థితుల్లోనికి మారిపోయాడు. అరే, నా భార్య, నా బిడ్డలు ఇప్పుడు ఎలాగ వాళ్ళు పోషించబడాలి? వాళ్ళు ఆహారం వాళ్ళకి ఎలా పెట్టాలి? నేను కష్టపడి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ వాళ్ళకు భోజనం పెట్టడానికి అసలు ఆహారమే దొరకనటువంటి పరిస్థితి ఇక్కడ కాదు, దేశంలో అంతా వచ్చేసింది. ఇప్పుడు ఎలా వాళ్ళు పోషించబడాలి? ఆహారం లేకపోతే చనిపోతాము, బాధపడతాము అనేటువంటి ఆ తలంపు కలగగానే అతడు ఏం చేశాడంటే తన కుటుంబాన్ని తీసుకొని, భార్యను 2 కుమారులను తీసుకొని బెత్లెహేము నుండి వారు ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు ప్రాంతానికి వెళ్ళారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, ఈ మాటలు ఎందుకొరకు రాసావు నాయన అంటే నీ కొరకు, నా కొరకే. ఈ సందర్భము ఎక్కడో యూదా బెత్లెహేములో జరిగినటువంటి ఒక సంఘటన వ్రాయించి క్రిస్మస్ దినాల్లో ఏం చెప్తారు, అన్నేం చెప్తాడు అనేటువంటి ఆ మాట కొరకు మీరు ఎదురు చూస్తూ ఉంటే, ఎప్పుడో జరిగినటువంటి ఆ సంఘటన పాత నిబంధనలో ఋతు గ్రంథంలో జరిగినటువంటి ఆ వర్తమానం మనకి ఇప్పుడు అవసరమా అని అనుకోనేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అవసరమే. మనం ఎక్కడున్నామో మనం గుర్తించలేని స్థితిలో ఉంటాం. మనం అదేంటన్నా, నేను ఎక్కడున్నానో నాకు తెలియదా? మీరు పిచ్చోళ్ళలాగా ఉన్నారని అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పాపంలో ఉన్నటువంటి వాడు పాపానికి దాసుడు. నేను దాసునిగా ఉన్నాను అని ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకంటే నేను తగ్గించుకోవాలి అని ఎవరు అనుకోరు. నేను హెచ్చించబడాలి, నేను ఉన్నతంగా ఉండాలి, అధికారిగా ఉండాలి, పైన నేను ఉండాలి, నేను కారులోనే వెళ్ళాలి అనుకుంటారు. కానీ నడిచి వెళ్ళాలి,
బస్సులు ఎక్కి దిగాలి, బస్సు దిగినాక మళ్ళీ ఆటో మాట్లాడుకోవాలి, ఇవన్నీ తలనొప్పి కదా. బైక్ మీద కంటే కూడా కారు అయితే శ్రేష్టంగా ఉంటుంది, ఎండ లేకుండా ఏసీలు వెళ్ళొచ్చు అని కూడా కొంతమంది అనుకుంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కరెక్టే. మనం ఉన్నతంగా ఉండడం దేవుని కూడా ఇష్టమే. మనల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టడము, ఆశీర్వదించడం ఆ దేవునికి ఇష్టమైనటువంటి క్రియ కాదను. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సందర్భం ఎందుకు తెలియజేయబడతా ఉంది అంటే, మనం ఎక్కడ ఉండాలి అనేటువంటి ఆ సందర్భాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. బెత్లెహేములో మనం ఉండాలి. ఎవరైనా నేను రొట్టెల ఇంటిలో ఉండాలనుకుంటాం, కానీ శపించబడినటువంటి ప్రదేశానికి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ స్థలానికి నేను వెళ్ళాలి అని ఎవరు కోరుకుంటారా? మీరు కోరుకుంటారా? కోరుకోరు. నాకు సమృద్ధి అయినటువంటి ఆహారం కావాలి, అనారోగ్యం లేనటువంటి ప్రదేశం కావాలి, వాతావరణం అంతా చల్లగా ఉండాలి, చక్కగా ఉండాలి, నేను ఎదగడానికి మంచి వాతావరణం కావాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, మీరు కోరుకుంటున్నారు కదా. ఖచ్చితంగా కోరుకుంటాను, నేను కూడా కోరుకుంటాను. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు మనకు తెలియకుండా వస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితి నువ్వు ఊహించినటువంటి రీతిలోనికి నిన్ను నడిపిస్తుందేమో. ఆ పరిస్థితి నీ జీవితాన్ని మార్చేస్తూ ఉన్నదేమో, తల్లక్రిందులు చేస్తూ ఉన్నదేమో. ఒకప్పుడు ఉన్నతంగా ఉన్నావు, నిజమే. కానీ ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది? మీరు పరీక్ష చేసుకుంటేనే తెలుస్తుంది మీ పరిస్థితి ఎలా ఉంది. క్షేమంగా ఉన్నారా? బెత్లెహేములో ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. మోయాబు ప్రాంతానికి వెళ్తే ఆ క్షేమం మీకు పూర్తిగా పాడైపోతుంది, ఉండదు, నిలబడదు. ఒకవేళ బెత్లెహేములో ఉన్నప్పుడే కరువు వచ్చిందేమో. మీరు ప్రార్థించేటువంటి అనుభవంలో ప్రార్థించడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యము ప్రకటించేటువంటి స్థితిలో, దేవునికి పరిచర్య చేస్తున్నటువంటి అనుభవాలలో కూడా మీరు నడుస్తూ ఉండొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. మీ కుటుంబం అంతా దేవుని సంఘానికి క్రమంగా వెళ్తున్నటువంటి ఆ రీతిలో మీరు సంఘములో ఎదుగుతూ ఉండొచ్చు కూడా. కానీ మీకు కొంత కరువు వస్తూ ఉన్నది, కొంత కరువు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, కరువు అనేటువంటిది ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది అంటే అందరికీ వస్తుంది. ప్రత్యేకంగా ఒక్కరికే వస్తుంది మనకు కాదు. ఈ లోకంలో అనారోగ్యం అనేటువంటిది ఎవరికి వస్తుంది? ప్రాణం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వస్తుంది. వస్తుంది కదా. ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ లోకరీతిగా ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు ఆస్తులు లక్షలు సంపాదించుకొని కోటీశ్వరులుగా ఉన్నటువంటి వాళ్లకు గడిచినటువంటి సంవత్సరాల్లో కరోనా రాలేదా? వారు చనిపోలేదా? గొప్ప గొప్ప వాళ్ళుగా పేరు పొందారు, వాళ్ళు చనిపోలేదా? లోకాన్ని విడిచిపెట్టలేదా? ఖచ్చితంగా జరగవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. లోకములో మనకు శ్రమ వస్తుంది, కానీ మనం దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి ఉంటే మనం వాటిని జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వ్యక్తి బెత్లెహేమును విడిచిపెట్టేశాడంట. నాకు కరువు వచ్చేసింది, నా కుటుంబానికి ఆహారం కావాలని బెత్లెహేమును విడిచి ఆ కరువు తీరిందాక వెళ్ళొద్దామని మోయా ప్రాంతానికి వెళ్ళలా. మోయాబు అంటే అది శాపగ్రస్తమైనటువంటి, అక్కడికి వెళ్ళలా. ఎందుకు వెళ్ళాడు? ఈ కరువు నుండి తప్పించుకొని నేను మోయాబులో ఉండాలని మోయాబులో కాపురం ఉండటానికి వెళ్ళాడంట. ఎంత స్పష్టంగా ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని విడిచి, దేవుని విడిచి, రొట్టెల గృహాన్ని విడిచి, నీకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు వెళుతున్నావేమో, నువ్వు మోయా ప్రాంతానికి వెళ్తున్నావేమో, అక్కడ కాపురం ఉండటానికి. అంటే దాని అర్థం ఏంటి? కాపురం ఉండటానికి ఎందుకు వెళ్తున్నాడు అంటే అక్కడ స్థిరపడిపోవటానికి. బెత్లెహేములో కరువు ఉంది, ఆ కరువులో ఉంటే నేను బ్రతకలేనేమో, నేను చనిపోతానేమో, కష్టాలు వస్తాయేమో, సరిగా నాకు
ఆహారం లేదు, పని లేదు, ఎలాగ నేను ఉండాలి అని భయపడుతున్నారేమో. అందుకొరకు రొట్టెలో ఉన్నటువంటి ఆ ఇంటిని, ప్రదేశాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి స్థలానికి వెళ్తున్నారేమో. ప్రియ దేవుని బిడ్డారా, ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఒక హెచ్చరికగా ఈ క్రిస్మస్ దినాలలో తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇది మీకు ఒక హెచ్చరికగా ఉండొచ్చేమో. ఎక్కడున్నావు నువ్వు ప్రియ దేవుని బిడ్డ? ఏ స్థలాలలో వెతుకుతూ ఉన్నావు సంతోషం కొరకు? పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆనందించండి. మరలా చెప్తా ఉన్నాను, ఎక్కడ ఆనందించండి అంటాడు? లోకంలో కాదు, సినిమా హాల్స్లో కాదు, టీవీల ముందు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువునందు ఆనందించండి. అంటే అర్థం ఏంటి? ప్రభువులో ఆనందం ఉన్నది, మీరు గుర్తించట్లా. దేవుని మందిరానికి వెళితే ఆనందం ఉంది. ఆనందం ఎలాంటిదో తెలుసా? శాశ్వతమైనటువంటి ఆనందం. ప్రభువు నీకు ఇచ్చేటువంటి ఆనందము అది కొద్ది రోజులుండి వెళ్ళిపోయేటువంటిది కాదు. నువ్వు సినిమాకి వెళ్ళినా, టీవీ చూసినా, ఎక్కడ నువ్వు లోకరీతిగా ఆనందాన్ని వెతుక్కున్నా అది కొద్ది నిమిషాలే, కొద్ది గంటలే. ఆ తర్వాత మరలా నీకు దుఃఖం అనేటువంటిది కలుగుతూనే ఉంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని నమ్ముకో, ప్రభువుని నమ్ముకో, ప్రభు మీద ఆధారపడు. రొట్టెల ఇంటిలోనే కష్టమైన ఒకరోజు నీకు ఆహారం లేకపోయినా, కొంత అనారోగ్యం కలిగిన, నువ్వు ప్రభు మీద ఆధారపడు, ఆయనకు ప్రార్థన చేయి. ఆయన ఎలా ఉన్నాడంటే ప్రార్థన ఆలకించేవాడు, నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడు. రొట్టెల ఇంటిని నీవు విడిచిపెట్టద్దు. మోయాబు దేశానికి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ స్థలానికి, ఆ పాపపు లోకానికి నువ్వు వెళ్ళొద్దు. ఇది దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా కాపురం ఉండటానికి ఆ వ్యక్తి తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత కొద్ది కాలం అయిపోయింది. తిరిగి అక్కడ ఆయన భార్యగా ఉన్నటువంటి నయోమి అంటా ఉన్నది, తిరిగి ఆమె తన స్వస్థలానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యో నయోమి ఎలా ఉన్నదాన్ని ఎలా అయిపోయావు అన్నట్లుగా వాళ్ళు బాధపడ్డారేమో. నయోమి మరలా వచ్చిందని వాళ్ళు సంతోషించారేమో. అంటే ఆమంటున్నది, నేను సమృద్ధిగా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అన్నీ కలిగి ఉన్నా, కానీ ఇక్కడ కరువు వచ్చేసిందని భయపడి మేము వెళ్ళిపోయాం. కానీ సమృద్ధిగా నేను వెళ్ళాను. ఇప్పుడు నేను ఎలా వచ్చాను తెలుసా? ఏమీ లేనటువంటి దానిగా వచ్చాను. మధురముగా నేను వెళ్ళాను, కానీ ఇప్పుడు నా జీవితం అంతా ఎలా అయిపోయింది? మారా అయిపోయింది, చేదైపోయింది. కాబట్టి నన్ను నయోమి అని పిలవద్దు. నా జీవితం బాగుందని మీరు అనుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆత్మీయముగా క్షేమాభివృద్ధిని నువ్వు కలిగి ఉన్నావా? ఆత్మీయ జీవితం వేరు, శరీర సంబంధమైనటువంటి జీవితం వేరు. శరీర సంబంధంగా నువ్వు ఏమి కలిగి ఉన్నా ఆత్మీయంగా క్షేమాభివృద్ధి నువ్వు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిందే. ఆత్మీయ జీవితం బాగుంటేనే నువ్వు పరలోకములో, లేకపోతే అది స్వర్గం అని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ పేరుందేమో, స్వర్గంలో నువ్వు ఉండాలి అంటే నీ యొక్క ఆత్మీయ స్థితి బాగుండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసేటువంటి ప్రతి పని, ఆ కార్యము నీ దేవుని నువ్వు సంతోషపెట్టాలి ఆ క్రియల ద్వారా. నేను కానుకిస్తున్నానండి, మందిరానికే ఇస్తా ఉన్నా, పేదవాళ్లకు వస్త్రదానం, అన్నదానం అన్నీ చేస్తా ఉన్నా, మంచిదే. కానీ వాటి వలన నువ్వు నేను పరలోకానికి ప్రవేశించలేము. వాటి వల్లే మనం పరలోకానికి వెళ్దామంటే లక్షాధికారులు, కోటీశ్వరులు అందరు ఎక్కడ ఉంటారంటే పరలోకంలోనే ఉంటారు. పాపాత్ములు, నరహత్య చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, వ్యభిచారులు, తాగుబోతులు, దేవునికి వ్యతిరేకంగా రకరకాలుగా జీవిస్తున్నటువంటి కొన్ని గుంపులు ఉన్నాయి కదా, దొంగ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, లంచాలు తీసుకొని వాళ్ళ ఆస్తులను పెంచుకుంటున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ప్రజలను దోచుకుంటున్నటువంటి వారు ఉన్నారు ఏదో ఒక రీతిగా.
వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందును బట్టి దేవుడు అక్కడ అలా పెట్టలా. పాపం వలన వచ్చేటువంటి జీతం మరణము. ఆ మరణములో నుండి నువ్వు తప్పించబడాలంటే నేను జన్మించాలి, నేను నీ కొరకు గాయాలు పొందాలి, రక్తాన్ని చిందించాలి. ఆ రక్తంలో నువ్వు కడగబడితేనే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. ప్రభువారి యొక్క రక్తంలో నువ్వు కడగబడితేనే, ఈ అనుభవం నీలో ఉంటేనే నువ్వు పరలోకంలోనికి వెళ్ళడానికి ఒక అర్హత సంపాదిస్తావు. బాప్తిజం పొందావా? సిద్ధపడండి, ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డలారా. బాప్తిజం పొందకుండా నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఉపయోగం లేదు. ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఒక రోజుకి సంపాదించుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, బెత్లెహేమును విడిచిపెట్టద్దు. బెత్లెహేములో ఉంటే నా ఏమంటా ఉంది, నేను సమృద్ధిగా ఉన్నా, కానీ ఇప్పుడు నేను రిక్తురాలిగా వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, బెత్లెహేమును విడిచిపెట్టొద్దు, బెత్లెహేమును విడిచిపెట్టద్దు. వీళ్ళు అంటున్నారు గొర్రెల కాపరులు, బెత్లెహేముకు వెళ్ళి చూద్దాం రండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా, బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితోటొకరు చెప్పుకున్నారు. చూడండి, ఆ తర్వాత సందర్భాన్ని మనం చూసినట్లయితే వ్రాయబడినటువంటి ఆ 15వ వచనములోనే మరికొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే వాళ్ళు బెత్లెహేముకు వెళదామని చెప్పుకొని ఏం చేశారంటే త్వరగా వెళ్ళారంట. మనము మందిరానికి వెళదాం రండి అని అనుకుంటున్నాం, దేవుని సన్నిధికి వెళదాం రండి అని అనుకుంటున్నాం, రొట్టెల ఇంటికి వెళదాం రండి అని అనుకుంటున్నాం, కానీ వెంటనే వెళుతున్నామా, ఆలస్యం చేస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వదించబడకపోవటానికి మన యొక్క నడకే కారణంగా ఉన్నదేమో. ఆలోచనలు బాగానే ఉన్నాయి, కానీ వాటిని అనుసరించి మనం నడవట్లేదేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు దేవుని సన్నిధికి వెళదాం రండి అని అనుకొని వాళ్ళు ఏం చేశారంట, త్వరగా వెళ్ళారంట, త్వరగా వెళ్ళారు. దేవుని సన్నిధిలో మనం కూర్చొని మాటలు వింటున్నప్పుడు, ఆయన మాటలు మన హృదయంలో పొడవబడినప్పుడు, కొన్ని వాగ్దానాలు మనకు విడుదల చేసినప్పుడు, ప్రవక్తల ద్వారా ప్రవచనాలు, ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, దేవుడిని ఇలా దీవిస్తాడనేటువంటి మాటలు కొన్ని నువ్వు చెప్పినప్పుడు, విన్నప్పుడు నీకు ఆశ కలిగి బయలుదేరావు, కానీ నువ్వు వెళ్ళట్లా. నువ్వు వెళ్ళనందువల్లే నీ జీవితంలో ఆ చేదనేటువంటిది వెళ్ళిపోవటం లేదేమో, ఆ శాపం అనేటువంటిది ఇంకా అలానే ఉంటా ఉన్నదేమో, అధికంగా కనిపిస్తూ ఉన్నదేమో. ఇంకా మనం ఏం చేయాలంటే త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు త్వరగా వెళ్ళాలి. ఆలస్యంగా వెళ్తున్నావు. నువ్వు ఏ టైంకి వెళ్తున్నావు మందిరానికి? ఉదయం 10 గంటలకు ఆరాధన అంటే ఆరాధన సమయానికి 2 నిమిషాలు ముందే ఉంటున్నావా? ఉదయం 8 గంటలకు ఆరాధన అంటే ఆ టైంకి నేను లేవలేనండి, శనివారం దాకా కష్టపడి వస్తున్నానని ఆరాధన ముగించేటువంటి సమయానికి వెళ్తున్నావా? వెళ్తారు ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది ముగింపు ప్రార్థన టయానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, మధ్యలో వెళ్ళి బయట కూర్చునేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా చేయొద్దు, కానీ త్వరగా వెళ్ళటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభువు నిన్ను దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడేమో, నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధపడుతున్నాడు, నిన్ను దీవించడానికి. మనం ఏం కోరుకుంటామంటే, ప్రభువు నన్ను దీవించాలి, నా కుటుంబంలో ఈ కార్యం జరగాలి, మా అమ్మాయికి వివాహం అవ్వట్లేదు కదా, వెంటనే సమాధానం రావాలి. వెంటనే ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఒక అబ్బాయి మా ఇంటికి అల్లుడుగా రావాలి. మంచిదే, కోరుకోండి. కానీ దేవుని సన్నిధిలో నువ్వు త్వరపడి ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డలు ప్రార్థన చేస్తా ఉందా? లక్షల కట్నం నువ్వు ఇవ్వలేవు, కానీ లక్షల కట్నం తీసుకుంటావు నీ కుమారునికి. ఎలా ఇది న్యాయం? న్యాయంగా దేవుని సన్నిధిలో ఆలోచించే, న్యాయంగా దేవుని సన్నిధిలో మీరు నడవండి, త్వరపడండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఎలాగా వేగిరపడుతున్నామో త్వరపడి వాళ్ళు వెళ్ళారు. జక్కయ్య, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలి, త్వరగా రా అంటే చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య, ఆ ట్యాక్స్ కలెక్టర్, త్వరపడి చెట్టు దిగి ప్రభు సన్నిధికి వచ్చాడు. ప్రభువుని తన ఇంట్లో చేర్చుకున్నాడు. ప్రభు అంటున్నారు, నేను ఈరోజు మీ ఇంట్లో ఉండాలి, నేను వస్తే ఏమవుతుందంటే నీకు రక్షణ వస్తుంది, నీ కుటుంబం రక్షించబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నీ ఇంట్లోనికి ఆహ్వానిస్తే నీ కుటుంబానికి రక్షణ, నీ కుటుంబానికి వెలుగు, నీకు మారు మనసు వస్తుంది, గొప్ప సంతోషం నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా.
ఈ సంతోషము, ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ దాని ప్రకారంగా నడవడానికి నువ్వు ఇష్టపడట్లా. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా ఉన్నావు? సంతోషంగా ఉన్నావా? నీ సంతోషము అలాగా కనిపించి మాయమైపోతా ఉందా? శాశ్వతమైనటువంటి ఆనందాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి, నీ కుటుంబంలో, నీ హృదయంలో ఆయన ఉండడానికి సిద్ధపడతా ఉన్నాడు. త్వరపడండి దేవుని బిడ్డలారా, త్వరపడు, ఆయనను ఆహ్వానించు. అక్కడ ఈ యొక్క గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని, లూకా సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో త్వరగా వెళ్ళి అక్కడ మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏ మాటలైతే దేవుని యొక్క దూత చేత తెలియచేయబడినటువంటి మాటలు విన్నారో, వారు వెళ్ళి మరియను చూశారు, యోసేపును చూశారు, శిశువుగా ఉన్నటువంటి యేసును కూడా అక్కడ చూశారు. చూసి వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో దేవుని యొక్క దూత మాకు చెప్పినటువంటి వర్తమానం అది వాస్తవము, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన జన్మ ఇలా ఉంది. వారు వచ్చినటువంటి ఉద్దేశం వేరు. ఇక్కడ మరియా గర్భములో ఒక శిశువు పుట్టాడు, దాని గురించి మాకు వర్తమానం తెలియజేయబడింది. దేవదూత, ప్రభుదూత వచ్చి మాతో మాట్లాడింది, ఇది వాస్తవమే. చాలామంది దేవుని మాటలు నమ్మరు. దేవుడు చెప్పేటువంటి మాటలు నరకం ఉందంటే ఏది నాకు ఎలా ఉంటుందో చూపించండి అంటారు. దేవుడు మాట్లాడుతున్నాడంటే దేవుడు అసలు దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడా? ఉంటే ఇలాగా లోకం అన్యాయంగా ఉంటుందా? నా వ్యాపారం ఇలాగా పాడైపోతుందా? నష్టం వస్తుందా? రకరకాలుగా ప్రశ్నలు. దేవుని బిడ్డలారా, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైన వాదనలు, ఇవన్నీ అపవాది మనకు కలుగు చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు విన్నటువంటి వాటిని గురించి వాళ్ళు కన్నులారా చూసి ఏం చేశారు తెలుసా? దానిని ప్రచురపరచారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రచురపరచారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు, గొర్రెల కాపరులు ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని, ఆ వర్తమానాన్ని విన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారి యొక్క జననం ఆశ్చర్యము, ఆయన జీవితం ఆశ్చర్యము, ఆయన మరణం కూడా ఆశ్చర్యము, ఆయన పునరుద్ధానం కూడా ఆశ్చర్యమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన పునరుజ్జీవము అనట్లా, పునరుద్ధానము అంటున్నా. అంటే ఆయన మరణాన్ని తిరిగి జయించి లేచినటువంటి వాడు. అది పునరుద్ధానం. మనది ప్రభువారు ఎలాంటి వారంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయనకున్నటువంటి పేరు ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆయన ఇవన్నీ చేశారంటే ఆయన ఆలోచనకర్త. నీవు నేను నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు కాబట్టి ఆయన ఇలాగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభువుని గురించి మీరు చెప్పేటువంటి సాక్ష్యము, వాళ్ళు చెప్తున్నారు కదా, మేము కన్న వాటిని గురించి, మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, అపోస్తుడైన యోహాను తను రాసినటువంటి ఆ పత్రికలు అంటాడు, మేము కన్న వాటిని, విన్న వాటిని, మేము తాకిన వాటిని చెప్పకుండా మేము ఉండలేము, చెప్తాం. అది వాస్తవము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గొర్రెల కాపులు చెప్పినటువంటి సందేశము, వాళ్ళు ప్రచురించినటువంటి ఈ మాటలు అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంది. అయితే తల్లి అయిన మరియా ఏం చేస్తుంది తెలుసా? వాటిని తలపోసుకుంటూ వాళ్ళ హృదయములో భద్రం చేసుకుందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మాటలు నువ్వు ఎలా ఉంటున్నావు? భద్రం చేసుకుంటున్నావా? భద్రం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని మాటలు విని విడిచిపెట్టడం కాదు, అవి నీకు ప్రయోజనకరంగా ఉంటాయి, నీ జీవితాన్ని మార్చివేస్తాయి. నీ జీవితము చేదుగా ఉన్నదేమో, మారా అనుభవం, నువ్వు ప్రభువుకి మొరపెట్టు, ప్రభువు నిన్ను మధురంగా మారుస్తాడు. చేదుగా ఉన్నటువంటి నీటిని ఆయన మధురమైనటువంటి జలముగా మార్చేశాడు కదా. రొట్టెలు లేక బాధపడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఆహారాన్ని అందించాడు కదా. అయ్యా మాకు మాంసం కావాలి అంటే దేవుడు
పక్షులను ఆ స్థలాలలో వారికి ఆహారంగా ఏర్పాటు చేశాడు కదా. కష్టంలో ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ, నీ కష్టాన్ని దేవుడు తొలగిస్తాడు. నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, ప్రార్థన చేయి, కన్నీరు విడు, దేవుని పాదాలు పట్టుకొని అంగలాచి ప్రార్థన చేయి, ప్రభువా అని నువ్వు మొరపెట్టు. నీ మొర దేవుడు ఆలకిస్తాడు. నీ వ్యాపార విషయంలో, ఆరోగ్య విషయంలో దేవుని చిత్తమును మీరు అనుగ్రహించండి ప్రభువా అని ఆయన చిత్త ప్రకారము మీరు నడవండి, దేవుడు తప్పకుండా దీవిస్తాడు. దేవుని యొక్క వర్తమానం విన్నటువంటి గొర్రెల కాపురులు వాటిని ప్రచురపరిచారు. ఇలాగా గొర్రెల కాపురుల యొక్క జీవితము అద్భుతంగా మార్చబడింది, ఆశీర్వాదకరంగా మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని మార్చిన దేవుడు, వారిని దీవించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈరోజు ఈ క్రిస్మస్ సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మనలందరినీ, ఏకీభవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నమ్మదగినటువంటి దేవుడవు ప్రభువా, గొర్రెల కాపురులకు మీ జననమును గురించి దూతను పంపించి వారితో మాట్లాడారు, మీకు వందనాలు. వారు భయపడినప్పుడు భయపడొద్దని ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీరు అందించారు. రక్షకుడు మీ కొరకు జన్మించాడు. అవును ప్రభువా, ఇది నాటి దినమున ఉన్నటువంటి వారి కొరకు మాత్రమే కాదు, నశించిపోతున్నటువంటి మాకు రక్షకుడు అవసరం నాయన. నాకు రక్షకుడు అవసరము, లేకపోతే నేను అగ్నిలోనికి వెళ్ళిపోతా, మీ సన్నిధిలో నేను నిలబడలేను. కనుక నన్ను రక్షించడానికి ప్రభువా మీరు వచ్చారనేటువంటి మాట మేము వినడానికి మీరు కృపనిచ్చారు. ప్రభువా, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరినీ, యూట్యూబ్లో ఈ కార్యక్రమం చూసినటువంటి వారిని ప్రభువా మీరు ఆశీర్వదించండి నాయన. మీ రక్షణ సందేశాలు వారు విని వాటిని అంగీకరించడానికి మీ సన్నిధిలోనే నిలిచి, ఒకవేళ మీ సన్నిధికి దూరంగా ఉంటే, రొట్టెల ఇంటికి దూరంగా ఉంటే, తిరిగి త్వరగా బెత్లెహేమునకు వెళ్ళటానికి, మిమ్మలను చేర్చుకోవటానికి కృపను దయచేయండి. వారు పొందిన ఆనందమును ప్రచురము చేశారు. ఆశ్చర్యకరమైన సంగతులు వారు ఇతరులకు తెలియజేశారు. అనేకులు ఆ మాటలు విన్నారు. వారు హృదయాలలో భద్రం చేసుకున్నటువంటి మరేలాగా మా అందరి జీవితాలను మీరు మార్చండి. నిజమైన క్రిస్మస్ సంతోషం, ఆనందము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఉన్నటువంటి వ్యతిరేకతలన్నిటిలో నుండి మీరు తొలగించండి. క్రిస్మస్ సంతోషంతో, సమాధానంతో నింపి నడిపించి వర్ధిల్ల చేయమని మీ నామానికి మహిమాగంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్యమైన సన్నిసహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి నిజమైన సంతోషము, సమాధానము దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిసహవాసం సదాకాలం ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.